నేను ఈ అరిసెలు చేసింది రోజీ కోసం కాదు. రోజీ కోసం కాదా? మరింకెవరి కోసం? నా మనవడు వినోద్ కోసం. ఆ రోజు వాణ్ణి అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేసి తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే కథ మొత్తం అడ్డం తిరిగిపోతుంది. ఇంతకీ దమయంతి ఎక్కడుందో రమ్మని చెప్పాలి. అంటే నందిని ముందు నుండే పక్కాగా తానే రోజీ అని ప్రిపేర్ అయ్యి చాలా తెలివిగా ఫిక్స్ అయిందన్నమాట. అవును సిద్ధు. అసలు లోకి నిన్ను కాదని నిన్ను వదులుకొని నందినితో పెళ్లికి రెడీ అవ్వడమేంటి? దానికి కారణం అమ్మమ్మే సిద్ధు. రోజీ గారా? అవును సిద్ధు. నందినియే తన సొంత మనవరాలనుకుని బలంగా ఫిక్స్ అయి లోకి బావతో పెళ్లి చేయాలనుకుంటోంది. కానీ అమ్మమ్మ ముందే లోకి బావ దగ్గర మాట తీసుకుని ఆ తర్వాత నందినిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో లోకి బావ నందినిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. బావకి ఇష్టం లేకపోయినా కేవలం అమ్మమ్మకిచ్చిన మాట కోసం ప్రాణంగా ప్రేమించిన నన్ను కాదని, మీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసి కూడా నందినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మమ్మకిచ్చిన ఆ ఒక్క మాట వల్లే ఇటు నేను బాధపడుతున్నాను. నాకు అన్యాయం చేస్తున్నందుకు అటు బావ బాధపడుతున్నాడు. నువ్వు బాధపడకు రోజీ. మనం విసిరిన రాయి మనకు తగలకపోవచ్చు గాని మనం చేసిన పాపాలు మాత్రం ఖచ్చితంగా అదే జన్మలో తగులుతాయి. నందిని దేనికి ఆశపడిందో ఏం పొందాలనుకుంటుందో తెలియదు కానీ తనకి తెలియకుండానే చాలా ఘోరమైన తప్పు చేస్తుంది. ఈ సృష్టిలో నమ్మకాన్ని, స్నేహాన్ని, ప్రేమని మోసం చేసిన వాళ్ళు ఏ ఒక్కరూ బాగుపడలేరు. ఈ తప్పుకి శిక్ష ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. నందిని ఇదంతా చేస్తుందని మనం తొందరపడి నందినిని దెబ్బతీయాలన్న ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నందిని ఎలాగైతే ఒక్కో మెట్టు ఎక్కుతూ రోజీగా సింహాసనం ఎక్కిందో ఇప్పుడు మనం కూడా అవకాశం కోసం ఎదురుచూసి అవకాశం దొరకగానే మనల్ని ఇంతలా మోసం చేసిన నందినిని దెబ్బ కొట్టాలి. మన ఇద్దరికీ అన్యాయం చేసిన ఆ నందినిని దెబ్బకు దెబ్బతీసి తాను చేసిన తప్పులేంటో తనకే తెలిసొచ్చేలా చేయాలి. నాతో చేయగలపు రోజీ. ఆ నందిని విషయంలో ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం. మన ఇద్దరి ఎజెండా ఒక్కటే, ఆ నందిని. ఇన్నాళ్ళు ఒంటరిదాన్నై స్నేహం మత్తులో ఉండి ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నీ ప్రేమకే ఇంత ద్రోహం చేసిందంటే ఆ నందిని మనిషి రూపం నుండి మృగం రూపంలోకి మారుతుందని అర్థమైపోయింది. ఇక్కడుండి మనం బాధపడ్డం కాదు సిద్ధు, మనిద్దరం కలిస్తేనే ఆ నందిని ఆట కట్టించగలం. మనల్ని బాధపెట్టిన నందినిని ఇదంతా ఎందుకు చేశామా అని బాధపడేలా చేయడమే మన పని. రోజీ, నువ్వు సిద్ధు ఇంకా భోంచేయలేదు, వచ్చి భోంచేయండి. వస్తున్నాను అజ్జీ. రా సిద్ధు, వెళ్దాం. అదేంటి మేడం, నందిని గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏమై ఉంటుంది?
ఈ ప్రశ్నకి సమాధానం నాకు కూడా తెలీదు. వస్తారు కదా? నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి మేడం మొహం అంత టెన్షన్ గా ఉంది? మీరింత టెన్షన్ గా ఉండడం నేను ఇంతవరకు చూడలేదు. అసలేమైంది? దమయంతి, మా అమ్మమ్మకి నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది. మేడం, ఆవిడకి మీ మీద ప్రేమ తగ్గడం ఏంటి? మీరంటే ఆవిడకి ప్రాణం కదా. ఏదో ఈ మధ్య బిజినెస్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల మీకలా అనిపించుంటుంది. నేను అలాగే అనుకున్నాను, కానీ రీజన్ అది కాదు. తన మనవడు వినోద్ మీద ప్రేమ ఎక్కువైంది. ఏంటి మేడం మీరనేది? అవును విక్రమ్, అమ్మమ్మ వినోద్ మీద చాలా ప్రేమ పెంచుకుంటుంది. ఎంత ఎక్కువ అంటే ఇంతకుముందు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుని కానీ ఏ పని చేసేది కాదు. కానీ ఈ మధ్య నాకు ఏమీ చెప్పడం లేదు. పైగా నవరాత్రులకి వినోద్ ఇంటికి వెళ్ళిన సంగతి కూడా నాకు చెప్పలేదు. మనవడంటే ఎంత ప్రేమో తన మాటలు బట్టి తెలిసిపోయింది. ఇప్పుడు ఏకంగా తను ఇంటికి రావట్లేదని తెలిసి అసలు వంటగది వైపే చూడని ఆవిడ స్వయంగా తన మనవడి కోసం స్వీట్ చేసి మరీ పంపించింది. మేడం, మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే ఆవిడలో చాలా మార్పు వచ్చింది. నేను ఆల్రెడీ ఈ విషయం మీకు ముందే చెప్పాను. ఇక ఆవిడ ఇలాగే కంటిన్యూ అయితే ఎండి సీట్లో మిమ్మల్ని కాకుండా మీ అన్నయ్య వినోద్ని కూర్చోబెడతారు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదే గనుక జరిగితే ఇన్నాళ్ళు నేను కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. అసలు వినోద్కి ఎండిగా ఛాన్స్ రాకూడదనే తెలివిగా ముందే తన్ని బయటికి పంపించేశాను. అమ్మమ్మకు మనవడికి మధ్య గోడ కట్టాను. ఇక జన్మలో వాళ్ళిద్దరూ కలవరని ఫిక్స్ అయ్యాను. కానీ ఆ గోడనే వంతెనగా చేసుకుని కలిసిపోతే మాత్రం నేను ఊరుకోను. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఏదైనా చేస్తాను. అవసరమైతే ఇంకోసారి వెన్నుపోటు పొడుస్తాను. ఈసారి వాళ్ళ మధ్య గోడ కాదు, ఏకంగా సునామీనే సృష్టిస్తాను. ఇంకీ దెబ్బతో అమ్మమ్మ మనవడి మధ్య ఎలాంటి రిలేషన్ లేకుండా ఒకరినొకరు చూసుకోవాలంటేనే అసహ్యం కలిగేలా చేస్తాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు మేడం? మనం కాదు, ఈ విక్రమ్ చేయాలి. చెప్పండి మేడం. ముందు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఇలా చేయాలి, అర్థమైందా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మేడం, ఈ దెబ్బతో వినోద్ పని ఫినిష్ అయిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే. అమ్మమ్మ, నీ మనవడి మీద ప్రేమను పెంచుకున్నావు కదా, నేను కొట్టే దెబ్బకి నీ మనవడు నీ మీద పగని పెంచుకుంటాడు. లేదంటే నన్ను కాదని ఆ వినోద్ని ఎక్కువగా అభిమానిస్తావా? చెప్తాను. ఏదైనా అమ్మమ్మకి నా మీద చాలా ప్రేమ ఎక్కువైంది సంధ్య. అమ్మమ్మే స్వయంగా నా కోసం స్వీట్స్ చేసి పంపించడం ఏంటి? మనిషి విలువ తెలియాలన్నా, మనసు విలువ తెలియాలన్నా వాళ్ళ మధ్యనున్న దగ్గర కాస్త దూరం అయితేనే తెలుస్తుంది.
గ్రానీకి దూరంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇలా కష్టపడి బతుకుతున్నాం. కాబట్టి అందరికీ మీ మీద అభిమానం పెరిగిందండి. అందరి అభిమానం, గ్రానీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే మన కష్టం మీదే మనం బతకాలి వినోద్. అవును సంధ్య. ఇదిగో ఈ అరిసె తిను. గ్రానీ మీకోసం స్పెషల్గా చేశారు, మీరు తినండి. గ్రానీ ఇంత బాగా స్వీట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు వినోద్. చాలా టేస్టీగా ఉన్నాయి. అవును సంధ్య, చాలా సూపర్గా ఉన్నాయి. సరే సంధ్య, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్తాను. రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. అరే, షర్ట్ బటన్ ఊడిపోయింది. పర్వాలేదండి, ఒక్క నిమిషం. రోజు నుంచి వినోద్ నాతో పాటు నగలు కొనుక్కుంటాడు, నాతో పాటు చీరలు కొనుక్కుంటాడు, నాతో పాటు నైటీలు కొనుక్కుంటాడు. సంధ్య! ఏంటి వినోద్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు సంధ్య, అప్పట్లో నువ్వు 1000 రూపాయల చీరలు కట్టుకుని లక్షల రూపాయల నగలు వేసుకుని ఎంతో దర్జాగా ఉండేదానివి. అప్పుడు నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉండేది కాదు. నీ కిందే చాలా మంది పనివాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు నేను తెచ్చిన 100 రూపాయల చీరలు కట్టుకుని రోల్డ్ గోల్డ్ వేసుకుని సాదాసీదాగా ఉంటూ ఇలా భర్తకి సేవలు చేయడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అలాగే ఆనందంగా కూడా ఉంది. అప్పుడు నేను కేవలం డబ్బు హోదా ఉంటే చాలు, జీవితమంతా సంతోషంగా గడిపేయొచ్చు అనుకున్నాను. కాని నిజమైన సంతోషం మన మనసులో ఉంటుందని, ఎదుటివాళ్ల మనసు అర్థం చేసుకోవడంలో ఉంటుందని నాకెప్పటికీ తెలిసింది వినోద్. జీవితమంటే ఏంటో నీతో ఇలా ఇక్కడుండే వరకు తెలియలేదు వినోద్. పోన్లే, ఇప్పటికైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సంధ్య. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం మల్లెల తీరంలా ఉంటుంది. వినోద్, జీవితాంతం ఇలాగే మీతోనే ఉండిపోతే చాలనిపిస్తుంది వినోద్. నేను బయలుదేరుతాను. జాగ్రత్త. నమస్తే సాబ్. నమస్తే. మీరు? సార్, నేను ఎస్ఎన్ కంపెనీ తరపు నుండి వచ్చాను. నా పేరు అర్జున్ సింగ్. మీతో కొంచెం మాట్లాడాలి. రండి, లోపలికి రండి. కూర్చోండి. చెప్పండి సార్, మీకు నాతో ఏంటి పని? మా కంపెనీకి సంబంధించి ఈ సిటీలో చాలానే బ్రాంచెస్ ఉన్నాయి. వాటన్నిటికీ కరెంటు ఖర్చు చాలా అవుతుంది. అందుకు చాలా బిల్లు పే చేయాల్సి వస్తుంది. మీరు ఈ మధ్య కరెంటుని ఆదా చేసే ఎక్విప్మెంట్ ఏదో తయారు చేస్తున్నారని మాకు తెలిసింది. అవునండి. దాని గురించి మీతో మాట్లాడి మా కంపెనీ మీతో టైఅప్ కుదుర్చుకోమని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు అడుగుతున్నారు బానే ఉంది, కానీ దీనికి సంబంధించి నేను వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యాను. పైగా నేను చేస్తున్న ఈ ప్రయోగం ఇంకా పూర్తి కూడా కాలేదు. మరేం పర్వాలేదండి. మీ వర్క్ పూర్తయ్యాకే మీరు మాకు ఎక్విప్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అందుకు గాను మీకు 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని కంపెనీ వాళ్ళు క్యాష్ కూడా పంపించారు.
తీసుకోండి సార్. ఆ, కానీ మీరు మాత్రం ఆ ఎక్విప్మెంట్ మా కంపెనీ కూడా తయారు చేసి ఇస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ మీద చిన్న సంతకం చేయండి చాలు. మీరిప్పుడు పడుతున్న కష్టానికి ముందుగానే ప్రతిఫలం దొరుకుతోంది. తీసుకోండి. తీసుకోండి సార్. సంతకం చేయండి సార్. ఆగు వినోద్. పెన్ అలా పడిపోయిందేంటి? రాసేటప్పుడు పెన్ను జారడం, వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు రావడం, ఈ కాలంలో కూడా ఇవన్నీ పట్టించుకోవడం ఏంటి మేడం? మీరు పెట్టండి సార్. వినోద్, నువ్వు రాసిన ఈ చేతి రాత వల్ల నీ తలరాతే మారబోతోంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. వెళ్ళొస్తాను మేడం. నువ్వెంత తొందరగా సక్సెస్ అవుతావని నేనెప్పుడూ అనుకోలేదు వినోద్. చాలా హ్యాపీగా ఉంది. భారీగా నువ్వు తోడుండటం వల్లే కదా నేను ఇలా సాధించగలుగుతున్నాను. రమణి, రమణి, అమ్మా వెళ్ళి ఒక కాఫీ తీసుకునిరా. అలాగేనమ్మా. అమ్మా, అవును, అజ్జి తాతయ్య ఎక్కడికెళ్లారు? ఇంట్లో కనిపించట్లేదు. మీరొచ్చే ముందే ఇద్దరూ బయటికెళ్లారమ్మా. అవునా? సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. నీకసలు బుద్ధుందా? నా తాజ్ మహల్ బొమ్మని పగలగొడతావా? తప్పైపోయిందమ్మగారు. అసలు నేను తుడమని నీకెవరు చెప్పారు? క్షమించండి అమ్మగారు. ఈ బొమ్మ విలువేంటో నీకు తెలుసా?
ఈ బొమ్మ పగిలిపోయిందంటే నా ప్రాణం పోయినట్టే. సిద్ధు, నా తాజ్ మహల్ పగిలిపోయింది. నువ్వు వెళ్ళమ్మా. ఏంటమ్మమ్మా చాలా సంతోషంగా ఉన్నావు? మీ అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఇంట్లో జరుపుకోవడానికి వస్తున్నాడు.